రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రములు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయము నుంచి ఈ రాత్రి ఈ సమయము వరకు కూడా ప్రభువా మాకు తోడై ఉన్నది, మా వెంటే ఉన్నది. మాకు ఏ అపాయము కూడా, ఏ ప్రమాదము కూడా జరగకుండా కాచి కాపాడినది మీరు మాత్రమే తండ్రి. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా. అవునయ్యా, మా ప్రతి ఆహారమును అనుగ్రహించారు, ప్రతి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించారు, ప్రతి ఒక్క విషయంలో మాకు తోడై ఉండి బలపరిచారు. కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా, నిస్సత్తువలోకి వెళ్లకుండా తండ్రి మా వెన్నంటే ఉండి ప్రభువా మాకు తోడై ఉండి తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. మా ప్రతి మార్గంలో, మా ప్రతి పనిలో ప్రభువా మమ్మల్ని ఆదరించి రక్షించి ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ సన్నిధిలో మేమందరము చేరి ఈ విధముగా కుటుంబముతో కలిసి స్తుతించుకునే, ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. ఆమేన్. yes Lord. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఎవరిని బట్టి భయపడుతున్నారో తండ్రి, ఏ సమస్యను చూచి బెంబేలెత్తిపోతున్నారో, కృంగిపోతున్నారో, మాకిక సహాయం ఎవ్వరూ లేరు, మా జీవితాలు ఇక ముందుకు వెళ్ళలేవు, మేమిక ఏమి చెయ్యలేమని నాయన భయపడుతున్నారో మీరు తెలియజేస్తున్నారు, మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీ నామము ఘనమైనదని, మీరు ఈ లోకాన్ని సృజించి ఉన్నారని, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఉన్నారని, బండలో నుంచి నీటిని రప్పించి ఉన్నారని, ఈ లోకములోని సమస్తమును కూడా శాసిస్తుంది మీరేనని తండ్రి. అయ్యా, మీ నామము ఘనమైనది కనుక మీ నామమును ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా ఎటువంటి శ్రమలో పడిపోడు నాయన. వారికి మీరు తోడై ఉన్నారు. వారి శ్రమల్లో నుంచి లేవనెత్తుతారు, వారి కృంగుదలలో నుంచి లేవనెత్తుతారు, వారికి ఉన్న వేదనలన్నిటిని కొట్టివేస్తారని ప్రతి బిడ్డ కూడా మీ నామాన్ని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం తెచ్చుకుంటూ ధైర్యముతో జీవించే కృప దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం నాయన. అయ్యా, పేరు పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డలు ఎటువంటి కృంగుదలలో, శ్రమల్లో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, అయ్యా భయపడుతూ బాధపడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు నాయన. వాటన్నిటిలో నుంచి దేవా విడుదల దయచేయండి తండ్రి. కృప చూపించండి నాయన, కృప కుమ్మరించండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు తండ్రి మానసికముగా కృంగిపోతున్నారు నాయన, శారీరకంగా బలహీనతతో ఉన్నారు ప్రభువా, ఐసీలో ఉన్నారు తండ్రి, జీవముగా పడి ఉన్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాము తండ్రి, వారందరికీ సంపూర్ణమైన ఆయుష్ను, సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని మీ సాక్షిగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, అడుగుతున్నాము, అప్పుల్లో నుంచి, ఆర్థిక పరమైన కష్టాల్లో నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. వారు చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ మొరబెడుతున్నారో వారికి సహాయం అనుగ్రహించి మంచి జాబును దయచేయండి. గర్భఫలము లేని ప్రతి బిడ్డను కూడా తండ్రి ఈ రాత్రి సమయంలో తాకి గర్భఫలమును దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారో మీ చిత్తములో వారి వివాహమును జరిగించండి తండ్రి. ఎవరైతే సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తూ అప్లై చేసి ఉన్నారో నాయన, వారికి తండ్రి జవాబు దయచేయమని అడుగుతున్నాం నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు విడుదల దయచేయండి. శాంతిని, సమాధానముని వారి కుటుంబంలో నింపండి ప్రభువా. మీకు సాక్షులుగా ఆ కుటుంబాన్ని నిలవబెట్టుకోండి ప్రభువా. వ్యసనాలు, దుర్వ్యసనాల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. వివిధ దేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఇమ్మిగ్రేషన్స్లోను, వీసాల్లోను, పాస్పోర్ట్స్లోను సహాయం అనుగ్రహించండి నాయన. అయా, పలు దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ ఈ రాత్రంతను మీ కాపుదల దయచేసి క్షేమముతో వారిని నిలవబెట్టుకోమని నాయన. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న బిడ్డలు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారందరికీ మీ రక్షణ కలగజేయండి ప్రభువా. మీరు తోడై ఉండండి నాయన.
ప్రభువా, ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మా దేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులను జ్ఞాపకం తెచ్చుకుంటుండగా నాయన వారందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా, ఈ యొక్క గాఢాంధకారమైన చీకటిలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నెమ్మదికరమైన, శాంతికరమైన, ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా సుఖముగా నిద్రపోవడానికి కృప చూపించమని అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన వాటిని మీ పాద సన్నిధిన పెడుతుండగా ప్రతి అపవాది క్రియ, శత్రువుల క్రియ, దొంగల నుంచి రాత్రిన మీరే మాకు భద్రతను అనుగ్రహించమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.